పరిశుద్ధ గ్రంథంలోని పరమగీతములో 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాయబడింది. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గంలో వచ్చుచున్నది ఏవతే అని. అరణ్యం అంటే మనకందరికీ తెలుసు కదా, ఏమేమి ఉంటాయి అరణ్యంలో. అసలు అరణ్యం అంటేనే చాలా భయంకరమైనటువంటి ప్రదేశం. పాములు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, పులులు, సింహాలు. ఒకటేమిటి, మనకెంతో భయం కలుగుతుంది. ఆ అరణ్య మార్గంలో నుంచి మనం బయటకు రాగలమా? రాగలం. ఎప్పుడంటే మన ప్రియుడైన యేసు ప్రభు మీద మనం ఆనుకున్నప్పుడు. ఆయన మన ప్రియుడు, ఆయన మనల్ని కోరుకున్నవాడు. కాబట్టి ఆయన మనల్ని తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. మనల్ని ఎవరైనా కానీ అంతగా ప్రేమిస్తారా? తల్లిదండ్రులు ప్రేమిస్తారా? కడుపులు పుట్టిన బిడ్డలు ప్రేమిస్తారా? అన్నదమ్ములు ప్రేమిస్తారా? బంధువులు ప్రేమిస్తారా? ఎవరు ప్రేమించరు, అందరూ స్వార్థపరులు. కాబట్టి మనుషుల ప్రేమ కాదు, దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, ఆయన ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడు. కాబట్టి మరి అరణ్యం లాంటి పరిస్థితులు మన జీవితంలో, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడుతూ ఉంటాం, ఎన్నో రోగాలు, కుదిరిన రోగాలతో మనం బాధపడుతూ ఉంటాం. అయితే మనం ఏం చేయాలి? ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, అరణ్యం లాంటి పరిస్థితులు మన జీవితంలో కలిగిన నీ ప్రియుడైనటువంటి యేసుక్రీస్తును నువ్వు కలిగి ఉన్నావా? మరి ఆయన మీద ఆనుకున్నటువంటి అనుభవంలో ఉన్నావా? మరి ఆయన మీద ఆనుకుని ఉంటే నీకు క్షేమం ఉంటుంది. నీకు ఎటువంటి కుదిరిన రోగంతో బాధపడుతున్నా కూడా నీకు స్వస్థత ఉంటుంది. ఎక్కువగా స్వస్థపరుస్తాడు. ఇదిగో నేను మోషేకు తోడైనట్లు నేను తోడై ఉంటానని సెలవిస్తాడు. జెరుబ్బాబెలుతో మరి ఎన్నో కొండల వంటి సమస్యలు వస్తాయి. ఆ కొండలను కూడా చదును భూమిగా చేస్తానంటాడు. నేను నీకు మోషేకు తోడైనట్లు నేను తోడుగా ఉంటాను, భయపడమంటాను. మరి మన ప్రియుడైనటువంటి సర్వోన్నతుడైనటువంటి ఈ భూమి ఆకాశములను సృజించినటువంటి నోటి మాట చేత శూన్యముల సమస్తములు చేసినటువంటి మరి పరిశుద్ధుడైనటువంటి సర్వశక్తి కలిగిన ఆ ప్రభువుని, ఆ ప్రియుడిని మనం కలిగి ఉంటే, ఆయన మీద ఆనుకున్నటువంటి అనుభవంలో ఉంటే మనం వాటన్నిటి నుంచి తప్పించబడతాం. లేదా ఇంకా ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదా? ఈ లోకపు పోరాటాల్లో, ఈ లోకపు శ్రమల్లో, ఈ లోకపు మరి సమస్యల్లో అన్నిట్లో ఒంటరిగా పోరాడుతూ ఉన్నావా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. నీ ప్రియుడైనటువంటి యేసు ప్రభు లోబడని వారి కొరకు దినమెల్లా చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు. ఆయన ప్రేమ గల హస్తాలకు వచ్చినప్పుడు, ఆయన యొక్క మరి భుజము మీద ఆనుకున్నప్పుడు, ఆయన మీద ఆనుకున్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా, అరణ్యమైనటువంటి సమస్యలోనైనా, వ్యాధి బాధల్లోనైనా, ఇరుగు ఇబ్బందుల్లోనైనా, ఆర్థిక సమస్యల నుంచైనా ఆయన మీద ఆనుకున్నప్పుడు మనం క్షేమంగా దరి చేర్చగల దేవుడు.